మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ఖేడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చాంద్భాయ్ పటేలుగా ఉండేవాడు. ఒకరోజు ఆ గ్రామాధికారి గుర్రం తప్పిపోయింది. ఆ గుర్రం కొరకు అతడు వెదకి వేసారిపోయాడు. 2 నెలలు గడిచిన తర్వాత అతడు పోయిన గుర్రం కొరకు వెతుకుతూ ఉండగా రోడ్డు ప్రక్కన మామిడి చెట్టు నీడలో 16 ఏళ్ల బాలుడు కూర్చుని ఉండటం చూశాడు. బాలుడు ఫకీరు దుస్తులు ధరించి ఉన్నాడు. అతడి కళ్ళల్లో ఏదో దివ్యకాంతి కనిపిస్తోంది. తేజోవంతమైన కన్నులు గల ఆ బాలుడు చాంద్బాయ్ హృదయాన్ని ఆకర్షించాడు. తన వంక చూస్తున్న చాంద్బాయ్ మనస్సు ఎరిగిన వాడిలా బాలుడైన ఫకీరు సైగ చేసి అతడిని దగ్గరికి పిలిచి అడిగాడు, పటేలు, దేని కొరకు వెతుకుతున్నావు? నా గుర్రం తప్పిపోయింది. 2 నెలల నుండి దాని కొరకు వెతుకుతున్నాను. ఫకీరు దగ్గరకు వచ్చి చేతులు జోడించి అన్నాడు చాంద్. అయితే ఎందుకు శ్రమపడి ముందుకు పోతావు? ఆ కంచె వెనకనే మేస్తోంది నీ గుర్రం, చూడు, చిరునవ్వుతో అన్నాడు ఫకీరు. గుబురుగా పెరిగి ఉన్న ఆ కంచె అవతల ఏమీ కనిపించలేదు. పటేలు కంచె అవతలకు వెళ్ళి చూశాడు. చిత్రం, తన గుర్రం అక్కడ గడ్డి మేస్తూ కనిపించింది. చాంద్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ బాలుడైన ఫకీరుకి తాను పటేలు అని ఎలా తెలుసు? ఆ గుర్రం ఆ కంచె వెనుక ఉందని ఎలా గ్రహించాడు? పైగా ఆ గుర్రం తనదేనని ఎలా కనిపెట్టాడు? ఈ వింత ఏమిటని విస్తుపోయాడు చాంద్. ఆ బాలునిలో ఏదో దైవత్వం ఉందని మాత్రం నమ్మకం కలిగింది. అతను ఆ ఫకీరుని తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యమును స్వీకరింపమని ప్రార్థించెను. మరునాడతను పటేలు ఇంటికి వెళ్ళాడు. పటేలు భార్య తమ్ముని కొడుకు యొక్క పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామం. పెండ్లి ఊరేగింపు ధూన్ఖేడి నుండి షిరిడీకి బయలుదేరింది. బాలుడైన ఫకీరు కూడా ఆ ఊరేగింపుతో పయనమయ్యాడు. ఆ ఊరేగింపు షిరిడీ పొలిమేర చేరగానే అక్కడ ఖండోబా దేవాలయం దర్శించడానికి ఆగింది. ఆ దేవాలయ పురోహితుడైన భక్త మహల్సాపతి బాలఫకీర్ని చూడగానే నిండు వాత్సల్యంతో, నీకు సుస్వాగతం సాయి అని ఆహ్వానించాడు. దైవాజ్ఞ అతడి నోట ఆ విధంగా వెలువడి ఉండవచ్చు. ఆ పేరే బాబాకు సార్థక నామమైపోయింది. ఆనాటి 1858 నుండి షిరిడీలోనే ఉండిపోయాడు మన బాబాగారు. అతడి అసలు పేరు కానీ ఊరు కానీ ఎవరికీ తెలియదు. కొద్ది కాలంలోనే షిరిడీ పౌరులు సాయిబాబాలో యోగీశ్వరులకు ఉండదగ్గ సద్గుణాలను గుర్తించారు. కొందరు సాయిబాబాలోని దైవత్వాన్ని గుర్తించారు. గంగాగిర్ అన్న యోగి బాబాని గురించి చెబుతూ, ఇది ఒక అమూల్యమైన మణి, మీ అదృష్టం కొద్దీ మీకు మణి లభించింది అన్నారు. అదేవిధంగా ఆనందనాథ్ అనే ఆయన కూడా అన్నారు, ఇది ఒక అసామాన్యమైన ఆభరణం, దీని విలువను మీరు త్వరలోనే గ్రహిస్తారు. మొట్టమొదటి సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు షిరిడీ అంతగా ఎవరికీ తెలియదు. అది ఒక చిన్న పల్లెగా ఉండేది. కానీ బాబా అడుగు పెట్టారో లేదో బాబా పేరు ప్రఖ్యాతులతో పాటు షిరిడీ కూడా పేరు పొందింది. పండరీపురంలా షిరిడీ కూడా భక్తులకు నిలయమైంది. సాయిబాబా జీవించి ఉండగా భక్తులు ఎటువంటి అద్భుతమైన అనుభూతి పొందేవారో బాబా సమాధి చెందిన తరువాత ఈనాటికి అటువంటి అనుభూతి పొందుతున్నారు. ప్రతి ఏటా వేలాది జనం బాబా సమాధిని సందర్శించటానికి వెళ్తున్నారు. సాయిబాబా సమాధి చెంది 82 సంవత్సరాలు కావస్తూ ఉంది. అంటే 1918 జరిగినది. బాబాను గురించి భక్తుల అనుభవాలు చదివి తెలుసుకుంటే వారిలో మహత్తర గుణగణాలు మనకు బోధపడతాయి. బాబా మొదటి దర్శనం అనే ఈ కథ ఇంతటితో సమాప్తం. స్వస్తి.